నరేంద్ర మోడీ సర్కార్ ఒక అద్భుతమైన సంచలనాత్మకమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది. అదేంటి అంటే పాస్పోర్ట్ వీసా. ఈ రోజులలో విదేశాలకి ఉద్యోగాలకి పిల్లల్ని పంపించడం, విదేశాలకి పిల్లల్ని చదివించడం అన్నటువంటిది పెద్ద ఎత్తున పెరిగిపోతుంది. మధ్యతరగతి కూడా అప్పులు చేసైనా చేయడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ లోన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో. అదే సందర్భంలో విదేశాల్లో చదివిస్తే అక్కడే ఏదో ఒక ఉద్యోగం అందుకుంటారు, ప్లస్ చదివేటప్పుడే ఏదో ఒక పని చేస్తారు. ఎక్కడైతే గాలికి తిరుగుతున్నారు అన్నటువంటి ఫీలింగ్ కూడా పెరిగిపోయింది తల్లిదండ్రులు. అక్కడికి పంపించేటటువంటి క్రమంలో ముందు కావాల్సింది ప్రతి ఒక్కరికి పాస్పోర్ట్. ఈ పాస్పోర్ట్లు అందుకోవాలంటే బెజవాడలోనో, వైజాగ్లోనో, ఆంధ్రాలో, లేకపోతే తెలంగాణలో అయితే హైదరాబాద్, వీటితో కొన్ని చోట్ల పాస్పోర్ట్ సేవా కేంద్రాలు అని పెడుతుంటారు చిన్న చిన్నవి. ఇప్పుడు అవి ఇదివరకు విజయవాడలో పాస్పోర్ట్ సేవా కేంద్రం ఉండేది, మెయిన్ సెంటర్ వైజాగ్ ఉండేది. ఈ మధ్యకాలంలో ఇక్కడ మార్చుకొచ్చారు. అయితే నరేంద్ర మోడీ సర్కార్ ఈ పాస్పోర్టులు అత్యధికంగా అందించేందుకు ఒక అద్భుతమైన ఆలోచన చేస్తుంది. రాబోయే రోజుల్లో పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ప్రతి పార్లమెంటరీ సెగ్మెంట్కి ఒకటి చొప్పున ప్రస్తుతం ఉన్నటువంటి 543 పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడా పెట్టడానికి నిర్ణయం తీసుకుంది. తద్వారా రాబోయేటటువంటి రోజుల్లో చాలా మంచి ఆలోచన అవుతుంది.